చాలామందికి ఏంటంటే వరల్డ్ ట్రావెల్ చేయాలని ఉంటుంది అండ్ అట్లనే మోటో వ్లాగ్స్ చేయాలని చెప్పేసి మస్తు మందికి ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ బైక్, గోప్రో, హెల్మెట్ ఇట్లా వేరే వేరే రీజన్స్ వల్ల వాళ్ళు ట్రావెల్ చేయకుండా ఉండిపోతారు. పర్లేదు, మన దగ్గర ఏది ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. సో అందుకనే ఈరోజు వీడియోలో మన పాత డకాన్సా బైక్ని మనం రైడింగ్కి ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఇంచ్ బై ఇంచ్ చూపిస్తాను. సో అందుకనే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ వర్క్ వచ్చేసి బైక్ని పక్కనే ఉన్న సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొచ్చిన. సర్వీస్ సెంటర్ అంటే సర్వీస్ సెంటర్ ఏం కాదు కానీ పక్కన మెకానిక్ షాప్ అన్న దగ్గరికి ఇక వచ్చి ఫస్ట్ డూమ్ అయితే బాగా పాడైపోయింది. సో దాన్ని మంచి డూమ్ లెక్క తయారు చేద్దామని చెప్పి తీసుకొచ్చిన. నేను డూమ్ అయితే కోటిలా చేంజ్ చేయించిన. కానీ ఏందో మరి వాళ్ళు ఇట్లా వీడియో రికార్డ్ చేస్తా అని చెప్తే చేంజ్ చేసేటప్పుడు చేయనియలే, ఇది ఆపేసిన. అందుకే లేకపోతే ఇక డూమ్ చేంజ్ చేయాలి కూడా నేను వీడియో చూపిస్తున్నాను మీకు. మర్యాద రామన్న సినిమాలో సైకిల్ తిట్టుకున్నట్టు తిట్టుకుంటుంది ఇప్పుడు ఇది. నన్ను ఎన్నాళ్ళకి గడిపిస్తున్నావురా నాయనా అని. ఘోరంగా మట్టి అయితే ఘోరంగా పట్టేసింది. అసలు అది కొడుతుంటే ఇట్లా ఉండలు పడిపోతుంది మట్టి అయితే. చిన్న చక్రాలతో ఆఫ్ రోడింగ్ చేయొచ్చు అనే డౌట్ రావచ్చు. కష్టం అవుతుంది కొంచెం కాదు చాలా అవుతుంది. కానీ పర్లే, మనకు చేయాలనే దిల్లు ఉండాలి కానీ చేయొచ్చు. మనం ఫస్ట్ అయితే ఒక 300-400 కిలోమీటర్లు అయితే కొడుతూ ఉంటే మనకే అర్థమైపోద్ది అప్పుడు అప్డేట్ చేయాలన్నా లేదా అనేసి సిచ్యువేషన్. చలో చూద్దాం. మొత్తం వాషింగ్ కంప్లీట్ అయినాక ఇది కండిషన్. ఇప్పుడు మన పని వచ్చేసి స్టిక్కరింగ్. సో ఏంటంటే ఫ్రంట్ మన వైజర్ అయితే సెట్ చేయించినాక సో దానికి ఒకటి మన ఛానల్ నేమ్ నీట్గా ప్రింట్ అయితే ఏబీ జమాన్ వచ్చేసిన. పది నిమిషాల్లో అయిపోయే పని అన్న వాళ్ళు అయితే ఇగో గంట సేపు కూర్చోబెట్టిరు నన్ను. ఓకే అన్న పైన సరిపోతుంది. ఓకే, ఇది మన ఓవరాల్ లుక్ అయితే. సో టైగర్కి కావాల్సిన సైడ్ ప్యాంజర్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టిన అమెజాన్లో. సో అది కూడా వచ్చేసింది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేస్తే ఇక ఇదే మనకి లాస్ట్ వర్క్ అన్నమాట. చలో ఫిక్స్ చేసినాక చూపిస్తా. డన్. చూడాలి, ఫస్ట్ టైం నేను ఇట్లాంటి పట్టడు. ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లాంటి జోలికి పోలే నేను. ఇవి ఏందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇట్లాంటివి ఒకటి ఉంటాయి, ఇవి ఎక్కడ దొరుకుతాయి అవి కూడా తెలియదు. అంతా యూట్యూబ్ని చూసి నేర్చుకున్నా. ఓకే, మనకి బాక్స్తో ఇచ్చారు, చూపిస్తా. ఇది కంపెనీ అనుకుంటా, అది సోనా. సో వీళ్ళది బాక్స్. ఓకే, ఏదో బిల్లు కూడా ఇచ్చినట్టు కింద పడి పీకింది. సరే సెట్ చేస్తా. సో ఓకే, ఇది మనకు బాక్స్. సో ఇది మనం ఆర్డర్ పెట్టిన బాక్స్. ఓకే, పీస్ ఓకే మంచిగా ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి మరీ పెద్ద వీటికి పనికిరాదు కానీ ఒక చిన్న 100-200 రైడ్స్కి అయితే మంచిగా ఉంటుంది. సో వెనకాల ఇది ఒక బోల్ట్ అయితే కవర్లు ఉంది, కవర్లో పడిపోయింది ఒక బోల్ట్. సో 2 కేసు ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. సో బైక్కి ఇటు సైడ్ ఫిక్స్ చేయడమే బెటర్ అనుకుంటున్నా, రైట్ సైడే. ఎందుకంటే రైట్ సైడ్ అంటే మ్యాక్సిమం రైట్ సైడే చేస్తారు. సో ఓకే, ఇట్లా వస్తుంది మనకి. ఓకే, సో వెనకాల అయితే ఈ బోల్ట్లు ఉన్నాయి.
కానీ ఇదేందో మరి లూజ్గా ఉంది, ఇది ఇట్లా లూజ్గా ఉంది, ఇది వచ్చేస్తుంది. మిగతా అన్నీ టైట్గానే ఉన్నాయి, ఇది కూడా లూజ్గా ఉంది. అంటే నాకు తెలిసి ఏమైనా పెట్టాలేమో చూద్దాం. ఇదైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను, నాకు ఐడియా లేదు అసలు ఇవి. సరే మనం కుదిరితే నేను పెడతా, లేకపోతే ఇక కీస్ ఇచ్చారు, కీస్ ఓపెన్ చేస్తాను. కుదిరితే నేను పెట్టి లేదా మెకానిక్ దగ్గర తీసుకొని ఫిక్స్ చేపిస్తాను. ఓకే, ఇక్కడ లోపల కూడా బోల్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లోపల బోల్ట్ ఇది ఇప్పుడు అందుకే అది లూజ్ ఉంది. ఓకే డన్. సో దీన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలి. అంటే బిల్లులు కానీ ఇవి కానీ ఏమైనా ప్రోడక్ట్స్ కొంటే వాటిని ఎందుకో దాచిపెట్టడం అలవాటు, పడేబుద్ధి కాదు అస్సలు. వీటిని కూడా ఉంచుదాం, ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు. దీన్ని తీసుకొని అయితే పోతున్నా మెకానిక్ దగ్గరికి. తిరిగి అయితే అలసిపోయినా, వీళ్ళు బాగా షోది ఏమన్నా అంటే పక్కకు అన్నారు. అర్ధగంట నుంచి తిరిగిన. సరే ఇవన్నీ కాదు, ఇక నేనే రంగంలోకి దిగుతా. ఇంటికి రెంచ్ స్పానర్ పట్టుకొని చేసేస్తా దీన్ని ఫిక్సింగ్. తెలియదు మరీ షో చేస్తారు, పైసలు ఏర్రా అన్నా కానీ షో. ఓకే గైస్, ఇంటికి పోయి చేసినాక మళ్ళీ వస్తా. ఇలా ఓవర్ యాక్షన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నేనే గమ్మున ఒక ఈ మాడిఫైడ్ బండ్లది షాప్ పెట్టేసుకొని A to Z వర్క్స్ అని చేస్తే మంచిగా ఉంటుంది కదా, ఇంట్లో కూడా ప్రాఫిటే కనబడుతుంది. అన్న అయితే ట్రై చేస్తుండు, చూడాలి. ఈయన కూడా ఫస్ట్ రాదన్నాడు, సరే ట్రై చేస్తానని. వీళ్ళు లేకపోతే నేను ఇంటికి పోయి చేస్తా, కానీ ఇక మనం చేస్తే కొంచెం ఫిట్గా ఉండదని. నిన్ను ఫిక్స్ చేయడానికి ఎంత కష్టం వచ్చిందే. లైక్ మళ్ళీ వేరే దగ్గరికి వచ్చిన అన్న ఫెయిల్ చేసిండు. మరి ఇదన్నా అవుతుందో లేదో, ఇక మస్తు బాధ అవుతుంది నాకు ఈ ఎండలో తిరగడానికి. ఏం చేస్తాం. అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం కావాలని చెప్పిండు, గ్లామర్ది తీసుకురమ్మన్నాడు. ఇది తెచ్చేసిన, మన వరకు అయితే వేసేస్తుండు. ఏంటంటే మనకి కొంచెం మాడిఫై చేయాలంట, కొంచెం సెట్ చేసిండు. ఒక గ్లామర్ అయితే ఒకటి తీసుకొచ్చిన, ఒకటి గ్లామర్. గ్లామర్ది ఇది కట్ చేసి ఇక్కడ ఒక హోల్ వేయమన్నాడు. మీ అమ్మ కూలోన్ లెక్క చేస్తాను నేనే. అవసరం లేదు. ఏదో వీడియో కోసం తీస్తున్నా కానీ నాకు డ్రిల్ మిషన్ అంటే మస్తు భయం. ఆ వీడ డ్రిల్లింగ్ టైంలో ఎగిరి గుచ్చుకుంటాయో అని. సో ఇది కండిషన్ ఇందాక చూపెట్టింది, ఇప్పటిది తీసుకొచ్చేలోపు మన వాళ్ళు ఇది ఫిక్స్ చేస్తారు. అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒకసారి ఇంటికి తీసుకొని మనం రెడీ చేసి చూపిద్దాం. ఓకే, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చేయించిన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక ఇంటికి పోయి మొత్తం ఒకసారి బండిని సెటప్ చేసుకొని మన ఫస్ట్ ప్లాన్ ఇప్పుడు అనేది చేద్దాం, మన ఫస్ట్ ట్రిప్ అనేది. ఇగో మన టైగర్ గన్ కండిషన్ అయితే ప్రజెంట్ ఇది. మొత్తం ఇక బైక్కి కావాల్సినవన్నీ సెట్ చేసేసినాం. కండిషన్ ఇది. ఇలా ఎక్స్ట్రాగా మన ఫోన్లు, వాలెట్ ఇట్లాంటివి ఏమైనా ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవడానికి ఫోన్ మ్యాప్ పెట్టుకోనికి రెడీ. సో ఓకే, డన్.
ఫైనలీ చూసారు కదా మన ఓవరాల్ అవుట్పుట్. సో మళ్ళీ మనం డైరెక్ట్ రైడ్లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.